నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఎకనామిక్ రీజన్ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఏఐ డేటా సెంటర్లు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పర్యాటకంపై ప్రత్యేక దృష్టి. రౌడీజాన్ని ప్రదర్శించడం వైసీపీ రాజకీయ సంస్కృతిగా మారిందన్న మంత్రి సుభాష్. పొగాకు రైతుల సమస్యలపై మాట్లాడే నైతిక అర్హత జగన్ కు లేదని ధ్వజం. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎస్ సాయి ప్రసాద్ సమీక్ష. భక్తుల్లో విశ్వాసాన్ని కల్పించేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. ప్రజల హక్కులను గౌరవించడమే సుపరిపాలన లక్ష్యం. నవడూరు గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అత్యంత కీలకమైన విశాఖ ఎకనామిక్ రీజన్ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ బృహత్ ప్రాజెక్టు ద్వారా సుమారు 9.50 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ సమీక్ష సమావేశంలో ఈవీఆర్ ప్రాజెక్టు ఆర్థిక స్వరూపాన్ని, కార్యాచరణను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తం పెట్టుబడులలో భాగంగా ప్రభుత్వం 3.50 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల వరకు సమకూర్చాలని, మిగిలిన 5.30 లక్షల కోట్లను ప్రైవేట్ రంగం నుంచి రాబట్టేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనలో గొడ్డలిపాటి శ్రేణులు బస్సులు అడ్డుపెట్టి సైలెన్సర్లు తొలగించి బల ప్రదర్శన చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించారని ధ్వజమెత్తారు. రౌడీయిజాన్ని ప్రదర్శించడం వైసీపీ రాజకీయ సంస్కృతిగా మారిందని ఎద్దేవా చేశారు. పొగాకు రైతుల సమస్యలపై మాట్లాడే నైతిక అర్హత జగన్ కు లేదని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో కేవలం 12.9 మిలియన్ కిలోల హెచ్టీ బర్లీ పొగాకు కొనుగోలు జరిగిందని ప్రస్తావించారు. తమ ప్రభుత్వం 28.9 మిలియన్ కిలోల హెచ్టీ బర్లీ పొగాకును కొనుగోలు చేసి రైతులకు మద్దతుగా నిలిచిందని తెలియజేశారు. తమ ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతుంటే జగన్ మాత్రం బల ప్రదర్శనలో రాజకీయ ఆరోపణలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావడం జరిగింది. ముందుగా ఈ వరద బాధితులకి భరోసాగా నిలబడటానికి వచ్చారేమో అని భావించాం. అయితే ఆయన వాళ్ళు పార్టీ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళు వైఖరి చూపించడానికి వచ్చారన్న విషయం అక్కడికి క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఏదో ర్యాలీకి వచ్చినట్టు, విజయోత్సవ ర్యాలీకి వచ్చినట్టు సైలెన్సర్లు ఇప్పేయడం, దేవరపల్లి బస్ స్టాండ్ దగ్గర అడ్డంగా బళ్ళు పెట్టి ట్రాఫిక్ని సుమారు 2 గంటలు నిలిపివేయటం, పోలీసులతో వాగ్వాదం, అలాగే సీఎం అనే నానుడు. వాళ్ళు ప్రతిపక్ష హోదా లేదు అనే భావం కూడా వాళ్ళకి కలగట్లే. కానీ వాళ్ళు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే రపరపా నరికేస్తామంటారు కొంచెంసేపు, బట్టలు ఇప్పి చూస్తాం అధికారులు అంటారు కొంచెంసేపు. ఇప్పుడు వరకు కూడా మేము గత 5 ఏళ్ళు ఇది చేసాం, లేకపోతే మేము వచ్చిన తర్వాత ఇది చేస్తామని చెప్పుకునే ఒరవడి ఎప్పుడూ లేదు. వాళ్ళు చెప్పేదల్లా ఏంటంటే మేము అధికారంలోకి వస్తే రపరపా నరికేస్తాం, అలజడి సృష్టిస్తాం, అధికారులకు బట్టలు ఇప్పిస్తామని చెప్పుకోవడం తప్ప అది మంచిది. ఆ పరిణామం మంచి పరిణామం. మీరు అలాగే ఉండాలి, మీ నైజం ప్రజలకు అలాగే తెలియజేయాలి. సభ్య సమాజంలోకి వచ్చినప్పుడు కూడా సైలెన్సర్లు ఇప్పేసి రోడ్లన్నీ బ్లాక్ చేసి ప్రయాణికులకి ఇబ్బంది పెట్టాలి. మీ నైజం సభ్య సమాజానికి అలాగే ఎప్పుడు చూపిస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ విషయానికి వస్తే పొగాకు రైతుల్ని ఆదుకోవడం కోసం, వాళ్ళ తరపున పోరాటం కోసం వచ్చినట్టు చెప్పుకుంటా ఉన్నారు. అసలు పొగాకు రైతుల గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత మీకు ఉందా? ఆ విషయానికి వస్తే పొగాకు సాగు చేస్తున్న ప్రతి రైతుకి కూడా అండగా నిలబడటమే ఈ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత. అలాగే మార్కెట్లో రైతులు నష్టపోకుండా
అన్ని విధాలుగా కూడా రక్షణ కల్పించడం కూటమి ప్రభుత్వం లక్ష్యం అని ఎప్పటి నుంచో మనం స్పష్టం చేస్తూ వచ్చాం. రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు చేసి మార్కెట్ ఎక్కడా కూడా ఇప్పుడు కూడా స్టేబుల్గా ఉండేలాగా విజయం సాధిస్తానే వచ్చింది కూటమి ప్రభుత్వం. రైతులు నష్టపోకుండా ఉండేందుకు కిలో పొగాక్కి ₹20 చొప్పున ధర లోటు భర్తీ అందిస్తూ కొండంత అండగా నిలిచింది పొగాకు రైతులకి ఈ ప్రభుత్వం. అలాగే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ సుమారు 188 కోట్ల ఆర్థిక భద్రతను రైతులకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు 29 కోట్ల కిలోలు పొగాకుని కొనుగోలు చేయాలని దృఢ నిశ్చయంతో ఉంది ఈ ప్రభుత్వం. అలాగే బ్రైట్ రకాన్ని 240, మీడియం రకానికి ₹190, లో గ్రేడ్కి ₹110 కంటే తగ్గకుండా వ్యాపారులతో చర్చించి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలాగా గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. పొగాకు మార్కెట్ పరిస్థితులను క్షుణ్ణంగా సమీక్షిస్తూ గిట్టుబాటు ధర విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. అలాగే పొగాకు మార్కెట్లలో ధరలు పతనంలో నష్టపోతున్న రైతులకు తక్షణమే ఆదుకోవాలని, వారికి సరైన మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర వాణిజ్య శాఖకు లేఖ రాయటం జరిగింది. మార్కెట్లో పొగాకు రకం ఏదైనా సరే కిలో ధర ₹200 కంటే అసలు తగ్గడానికి వీలు లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం జరిగింది. అలాగే వేలం కేంద్రాల్లో నో బిడ్, లో బిడ్ అనే మాటలు వినిపించకూడదని, రైతులు తెచ్చిన ప్రతి పంటని కంపెనీలు ఖచ్చితంగా కొనుగోలు చేయాలని, వెనక్కి పంపడానికి వీలు లేదని గట్టి ఆదేశాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అలాగే టొబాకో బోర్డు పరిధి దాటి దొంగచాటుగా అనధికారికంగా కొనుగోలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి సీఎం గారు స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక ముసల కన్నీరు కారుస్తున్న జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల ప్రభుత్వంలో అసలు పొగాకు రైతుల కష్టాలు ఎప్పుడైనా ఆయన చెవుకు వినిపించినాయా? ఏ రోజన్నా అటువైపు వాళ్ళ దిశగా ఆలోచించి కేంద్రానికి ఎప్పుడైనా లేఖ రాసిన బాపత ఎప్పుడైనా ఉందా? వివరాల్లోకి వెళ్తే 2020-23 మధ్య బర్లీ పొగాకు ధరలు క్వింటాలకి ₹10,000 లోపే. రానున్న 2027 గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని, గోదావరి నది వెంబడి ఏ స్నానఘట్టంలోనైనా పుణ్యస్నానం ఆచరించవచ్చనే విస్తృత అవగాహన కల్పించేలా ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించింది. అందులో భాగంగా ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. గోదావరి పుష్కరాలపై సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ సుపరిపాలన లక్ష్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నౌడూరు గ్రామంలో గురువారం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే అంజిబాబు పంపిణీ చేసి మాట్లాడారు. పేదవారు రూపాయి దాచుకుని కొనుక్కున్న భూములపై వారికి పూర్తి హక్కులు కల్పించే దిశగా పట్టాదారు పాస్ పుస్తకంతో రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందని అన్నారు. గతంలో నిర్వహించిన రీసర్వేలో జరిగిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వం సరిచేసి రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులందరికీ అందజేస్తుందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం రైతులకు పాస్బుక్లను అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన సమస్య రైతులు మా భూమి ఎక్కడ ఉంది, మా సరిహద్దులు ఎలా ఉన్నాయి, మా హక్కు సరిగ్గా ఉందా లేదా అనే సమస్యతోటి గత ప్రభుత్వం ఇబ్బంది పడ్డారు. ఆ పరిస్థితి తొలగించాలని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సర్వేలు పెట్టి రైతు భూములను సర్వే చేయించి వారి భూములు వారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇంకా ఈ గ్రామంలో కొంతమంది రైతులకి భూమి తగ్గడం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా అవి కూడా తహసీల్దార్ గా పరిష్కరిస్తారు. మా ఆలోచన ఏంటంటే మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం రైతు సరిహద్దులతోటి సర్వే నెంబర్లు లేక ఇబ్బందులతోటి అటువంటి ఉండకూడదనే ఆలోచనతోటి కొత్తగా సర్వే చేసి మీ భూమి హక్కు అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ గ్రామంలో 1056 మంది రైతులు ఉంటే అందరికీ పాస్ పుస్తకాలు ఏర్పాటు చేయడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. గతంలో పాస్ బుక్ కావాలంటే గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడేవారు. దాంట్లో నెంబర్లు సరిగ్గా ఉండేవి కాదు, విస్తీర్ణం సరిగ్గా ఉండేది కాదు. ఆ తప్పులన్నీ సవరించి మీకు మంచి పాస్ బుక్స్ రాజముద్రతో ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామ సమస్యలు, ఈ గ్రామ అభివృద్ధి గురించి 90 లక్షలతోటి ఈ 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత మేము పనులు చేశాం. ఇక్కడ డ్రైన్స్, రోడ్లు ఉన్నాయి అన్నారు. త్వరలో ఆ కార్యక్రమాలు కూడా చేసి ఈ గ్రామంలో ఏ సమస్య లేకుండా చేయడానికి ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత పంచాయతీలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కొత్తగా 15 అడుగులు వెడల్పున్న రైతు సొంత రోడ్లన్నీ కూడా ప్రపోజల్ పెట్టమన్నారు. దానివల్ల రైతులు వారి భూమిలోకి వెళ్లి పంట పండించుకోవడానికి, పండిన ధాన్యాన్ని తెచ్చుకోవడానికి వీలుగా ఉండే విధంగా రోడ్లు వేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రతి గ్రామం నుంచి మా ఊరికి ఆ రోడ్డు కావాలి, ఈ రోడ్డు కావాలని ప్రపోజల్స్ పంపించారు. అవన్నీ పంచాయతీరాజ్ బిఈ గారి దగ్గరికి వచ్చినాయి. అవి ప్రయారిటీ ప్రకారం పెట్టి రైతులకు సొంత రోడ్లు వేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. దీని వల్ల రైతు ఎంత సుఖపడతాడంటే, పొలంలోకి వెళ్ళాలంటే సైకిల్ వెళ్తాం, నడిచి వెళ్తే గోతులు, వెళ్ళిన తర్వాత వ్యవసాయం చేసి ఇంటికి తిరిగి రావడానికి ఒక పచ్చగడ్డి మోపు తేవాలంటే తేలేని పరిస్థితి. ఒక బస్తా ధాన్యాన్ని రోడ్డు మీద తీసుకురావాలంటే కొన్ని చోట్లయితే 40-50 రూపాయల కొరకు కూడా బస్తా ఖర్చు అవుతుంది. ఇంకా నాకు 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో సాగునీరు, తాగునీరు, రోడ్లు, ఈ 3 సమస్య లేకుండా ఖచ్చితంగా పూర్తి చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. మనకి గత ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ పెట్టి పైప్ లైన్ ఇచ్చి ఓఎంసీలు నిర్మించాలని శాంక్షన్ చేయడం జరిగింది. అవి మొదలు పెడితే 60% కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బులు ఇవ్వలేక ఆ జలజీవన్ మిషన్ కార్యక్రమాలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు ఏదైతే మనం హామీలు ఇచ్చామో ప్రజలకి అవన్నీ కూడా తూచా తప్పకుండా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ రోజున దేశానికి వెన్నెముక రైతు. అట్లాంటి రైతు బాగుంటేనే మన ప్రజలందరం కూడా బాగుంటాం. సో అట్లాంటి ఉద్దేశంతో ఈ రోజున రైతుకి ఏమేమి చేయాలో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ రైతాంగాన్ని ఆదుకునే విధంగా ముందుకెళ్తున్నారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పండించిన పంటకి గిట్టుబాటు ధర 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్ లో జమ చేసినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వం. ఏ అవసరం వచ్చినా విత్తనాల విషయంలో కానివ్వండి, ఎరువుల విషయంలో కానివ్వండి, ఎట్లాంటి రైతులకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్ గా వాళ్ళకి సాల్వ్ చేసే కళలేదని తెలుసు. ఏ గ్రామం, ఏ పల్లె, ఏ పేట ఎక్కడ అన్డెవలప్డ్ గా ఉంది, డెవలప్ చేయాలనేది ఆయనకు తెలుసు. మరి అందరు కూటమి నాయకులు అందరినీ కూడా ఏకతాటి మీద నడిపిస్తూ ఈ రోజున ప్రతి గ్రామము, ప్రతి మారుమూల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తూ మీ అందరి అభిమానాన్ని చూరుకుంటున్నారంటే మామూలు విషయం కాదు. నిజంగా ఎమ్మెల్యే గారికి అందరం కూడా గట్టిగా నవడోరి గ్రామం మన వేరవస్తు మండలికి గట్టిగా రాసుకుంటారు. ఈ రోజు చాలా ఎందుకంటే ఆయన చాలా స్వామిలు మనకి తెలిసిన విషయమే. కాకపోతే ఎంత ఇప్పుడు హడావిడి చేసుకోమనేది పని సక్సెస్ అవుతుందో లేదనేది కావాలి. పని ఎంత బాగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.